ఎన్ని వాక్యాలు రోజు మనం చదువుకుంటున్నాం, దేవుని ఎదుట సంపూర్ణంగా మనం కనబడుతున్నామా? వాట్స్ రాంగ్? ఏది అడ్డుబండగా ఉందో అది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు పరిగెడుతున్నాం. ఇదంతా టెంపరీ వరల్డ్. అల్టిమేట్గా యుగ యుగాలు ఉండేది దేవునితో. అప్పుడు దేవుని ఎదుట మనం సిగ్గుపడాలి. అందరూ బహుమానాలు, కిరీటాలు తీసుకుంటా ఉంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని దేవుడు పిలుస్తూ ఉంటే, మనం కిరీటాలు పొందుకోపోతే వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుందంటే ఎన్లైటన్మెంట్ తీసుకొస్తుంది మనలో. అయ్యో ఇది తప్పు, నేను ఇలా జీవిస్తున్నాను, దేవుని బాధ పెడుతున్నాను, నా జీవిత విధానం బాలేదేమో, నా ప్రార్థనా విధానం బాలేదేమో, నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం సరిగ్గా లేదేమో, నేను ఇంకా బలపడాలేమో, ఈ విషయాల్లో నేను సరి చేసుకోవాలేమో. ఎవరో చెప్పరు మనకి. ఎవరికైనా చెప్తే మనం ఊరుకోం. చాలా కోపం వచ్చేస్తుంది. మీ పద్ధతి మార్చుకోండి అని ఎవరన్నా అన్నారనుకోండి, మనం ఊరుకుంటామా? ముందు మీరు మార్చుకోండి అంటాం. చెప్పినోడిగా అంటాం మనం. ఎవరు ఏమీ అనలేరు, కేవలం దేవుని వాక్యం తప్ప. దేవుని వాక్యం ఎప్పుడు మన మేలు కోసమే.